హలో ఇవ్వరన్ అయితే ఎవరైతే సిఐఎస్ఎఫ్ ట్రేడ్కి అప్లై చేసారో సో కొంతమంది అప్లై చేసే ముందు కూడా డౌట్ అడుగుతున్నారు అంటే ప్రిఫరెన్స్ ఏది పెట్టుకోవాలని చెప్పేసి. సో అప్లై చేసిన వాళ్ళు కానీ అంటే ఈ ట్రేడ్లో పోస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్కొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది. సో దాంతోపాటు సర్టిఫికేట్ గురించి కూడా తెలుసుకుందాం. సర్టిఫికేట్ ఉండాలా లేకపోతే సర్టిఫికేట్ బదులు ఏం తీసుకెళ్ళాలని చెప్పేసి. సో ఫస్ట్ సర్టిఫికేట్కి వచ్చినట్లయితే సర్టిఫికేట్ అయితే మనకి నో నీడ్, ఎందుకంటే నేను టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాను. సో మా దగ్గరే సిఐఎస్ఎఫ్ ట్రేడ్లో సో స్వీపర్ అమ్మాయి ఉంది, ట్రేడే. సో ఈ స్వీపర్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కలిసి టోటల్ డీటెయిల్స్ తెలుసుకున్నాను. సో సెలక్షన్ ప్రాసెస్ ఏం లేదు, కానీ ఈ అమ్మాయి రివర్స్ అయిపోయిందా మనకి నోటిఫికేషన్లో రివర్స్ ఇచ్చిందా అర్థం కాలేదు. ఫస్ట్ ఏమన్నదంటే ఈ అమ్మాయి ఫస్ట్ ఫిజికల్ అన్నది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ఎగ్జామ్ అన్నది. సో మనకు కూడా నోటిఫికేషన్లో అదే ఇచ్చినట్టున్నాడు. సో ఆ తర్వాత ఏమన్నదంటే సో మనకి సిబిటి రాసేటప్పుడు మనకు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పింది. సో అదేం ఫామో మనమైతే తెలుసుకుందాం. సో సిబిటి రాసినప్పుడు ఇస్తాడు కాబట్టి మనకైతే నో ప్రాబ్లం. సో ఎస్పెషల్గా సర్టిఫికేట్ అయితే ఏం అవసరం లేదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో సర్టిఫికేట్ గురించి అయితే డౌట్ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత పోస్టులు పెట్టుకునేటప్పుడు సో దీంట్లో ఉన్నటువంటి పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది అనుకుంటారు ఈ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా మనకు వస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ఇలా పొరపాటు పడే మీరు లాస్ట్ టైము సిఆర్పిఎఫ్లో ట్రేడ్ మెన్ సో అప్లై చేయలేదు. సో మ్యాక్సిమం అప్లై చేసిన వాళ్ళకి అప్పుడు చాలామందికి అయితే సెలెక్షన్ అయింది. సో కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఒక పోస్ట్ ఉన్నా సరే అది నా కోసం ప్రిపేర్ అవ్వాలి మనము. సో అలాంటిది ఇన్ని పోస్టులు ఉన్నాయి, సో అందులో నీకు రాకుంటే ఇంకోనికి వస్తుంది అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. సో ఫస్ట్ మనము కానిస్టేబుల్ కుక్ గురించి తెలుసుకుందాము. సో మనకి ఎక్కువ అంటే మనకి కానిస్టేబుల్ కుక్లోనే ఉన్నాయి. సో కుక్లో అంటే ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. కుక్లో ఏంటంటే మనము 3 times అయితే ఉంటుంది. సో మార్నింగ్ నాస్తా అంటాం మనము. సో టిఫిన్ వండాలి, ఆ తర్వాత మనము మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి, ఆ తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇంకేమైనా బడాఖాన్ అంట మనము, ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా ఇన్స్పెక్షన్ ఉన్నా కానీ బడాఖాన్ అంటే సో మనం పెద్దగా అన్నట్టు. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, పూరి చేయడము, ఏంటి జీరా రైస్ అంటాము, దాన్ని బగారా రైస్ అంటాము. సో ఆ తర్వాత పప్పు చేయడము, ఆ తర్వాత సబ్జీ చేయడము, ఇంకేం సలాడ్స్ కట్ చేసుకోవడము, స్వీట్స్ ప్రిపేర్ చేయడం. సో ఇవన్నీ ఉంటాయి. సో ఈ కుక్ది ఏంటంటే కొద్దిగా ఇబ్బంది ఉండే పోస్ట్ ఇది, అదే కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత సో కోబ్లర్కి ఏం పని చేస్తాడు, కోబ్లర్కి అయితే ఏముండదు సో వర్క్. సో కోబ్లర్లో ఏముండదు మనకి ఏంటంటే షూ పాలిష్ చేసుకోవడం కానీ, షూ రిపేర్ అంటే కుట్టడం కానీ. సో వీళ్ళకైతే ఏం ఎక్కువ వర్క్ ఉండదు. సో మ్యాక్సిమం అసలు కోబ్లర్లు ఉండరు, చాలా తక్కువ. సో మనకైతే పోస్టులు కూడా తక్కువనే. ఇంతవరకు అయితే మా షూ పాలిష్ మేమే చేసుకున్నాం, మేము ఇంతవరకు ఒక కోబ్లర్ కూడా ఇవ్వలేదు. అదే ఏంటంటే మనకి హెడ్ క్వార్టర్స్లో ఉంటారు ఈ కోబ్లర్స్. సో ఈ చిన్న యూనిట్స్లోనైతే ఉండరు. ఆ తర్వాత మ్యాక్సిమం టైలర్ కూడా అంతే. సో టైలర్ అన్ని యూనిట్లలో ఉండరు, అంటే మెయిన్ యూనిట్ బెటాలియన్స్ కానీ మెయిన్ యూనిట్స్లో ఉంటారు. సో టైలర్స్. ఇక బార్బర్ అయితే మ్యాక్సిమం ప్రతి యూనిట్లలో ఉంటారు. సో బార్బర్ యొక్క వర్క్ ఏ విధంగా ఉంటుందంటే సో టైలర్ గురించి తెలుసు కదా, ఏంటంటే మనం బట్టలు కుట్టడం కానీ, ఒకవేళ ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చినకో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి అందరికి కూడా యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యూనిఫామ్ వీళ్ళే కుట్టడం కూడా జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు అదే డ్యూటీ ఏముంది, జనరల్ షిఫ్ట్, మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వస్తారు కాబట్టి సో వీళ్ళకి హాయిగా కుట్టేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత ఏంటంటే బార్బర్ యొక్క పని ఏంటంటే ఇతనికి వర్క్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి కొంతమంది కమెంట్ చేశారు. బార్బర్కి వర్క్ మ్యాక్సిమం ఉంటుంది, ఎప్పుడు చూసినా కటింగ్ ఒకరు తీసుకుంటూనే ఉంటారు, అంటే షేవింగ్ మాత్రం మనమే చేసుకుంటాం. సో కటింగ్ అయితే మ్యాక్సిమం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. బట్ ఎంత చేసినా కానీ వీళ్ళైతే వాళ్ళ డ్యూటీ టైమింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు డ్యూటీ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఖాళీగానే ఉంటారు, అంటే మార్నింగ్ వీళ్ళు ఒక 10 to ఈవినింగ్ 4:30-5 వరకు మాత్రమే వీళ్ళకి జనరల్ షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది. సో ఇది చాలా బెటర్గా ఉంటుంది, బార్బర్ కూడా బెటర్గా ఉంటుంది. ఆ తర్వాత వాషర్మన్ చాలా బెటరు. వాషర్మెన్ ఏం చేస్తాడు ఇక మనకు తెలుసు డ్యూటీస్, వీళ్ళకి కూడా సేమ్ జనరల్ షిఫ్ట్ ఉంటుంది. సో పెయింటింగ్ అయితే మనకి జనరల్ ఉండవు, సో చాలా తక్కువ. ఏదైనా ఒక ఇన్స్పెక్షన్ కానీ, ఏదైనా మనకి కన్స్ట్రక్షన్ అయినా అటువంటి కానీ, మ్యాక్సిమం అయితే ఇన్స్పెక్షన్ ఏదైనా డిఐజీ సార్ కానీ ఐజీ సార్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో ఏంటంటే మనకి ఈ సరౌండింగ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ, సో ఎక్కడైనా మనకి పెయింటింగ్ తక్కువ ఉన్నది కానీ, సో అక్కడక్కడ అయితే ఈ పెయింటర్ అయితే పెయింట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ డ్యూటీస్ కూడా చాలా బాగుంటాయి. ఆ తర్వాత కార్పెంటర్ కూడా మ్యాక్సిమం అసలు డ్యూటీస్ ఉండవు, ఎక్కడ ఏమైనా రిపేర్ అయితే మాత్రమే ఆ డోర్స్ కానీ ఆ దర్వాజాలు అవి మాత్రమే వేస్తాడు. కార్పెంటర్ కూడా బెటర్. ఆ తర్వాత లాస్ట్ చెప్తాను ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది బెటర్ అని చెప్పేసి. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ కూడా అంతే, ఎప్పుడు వర్క్ అయితే ఉండడు. సో మ్యాక్సిమం అయితే చాలా తక్కువ వర్కే ఉంటుంది. ఇక మాలి అంటే మనకు తెలుసు కదా,
ఏంటిది కాపాలిలా కావాలి, తోట కాపాలి అని చెప్తాం. సో దీంట్లో సేమ్ మాలి ఏంటంటే, మాలి కాకుండా ఇంకొకటి ఉంటుంది, వాషర్మెన్ బార్బర్, మాలియే. సో ఏంటంటే మాలి చాలా బెటర్ బ్రో. ఎందుకంటే మనము ఈ ప్రతి ఒక్క యూనిట్లలో మనకి చెట్లకు నీళ్లు పట్టడం కానీ, చెట్టు షోకేజ్గా కటింగ్ చేసుకోవడం కానీ, సో ఇలాంటివి ఉంటాయి. సో చాలా చాలా బెటర్ ఏంటంటే మాలి. వాళ్ళకు కూడా ఏం డ్యూటీ ఉంటుంది, టైంపాస్ అయిపోతుంది. వెల్డర్ కూడా ఎక్కువ డ్యూటీసే ఉంటాయి. ఇక ఛార్జ్ మెకానికల్ ఏంటంటే ఏసీ డీసీ కరెంటు గురించి కొద్దిగా ఐడియా ఉండాలి. సో వీళ్ళకి ఈ అటెండెంట్ గురించి. సో చార్జర్ మెకానికల్ ఏంటంటే ఏం లేదు, మనకి బ్యాటరీస్ ఉన్నాయి, బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవాలి, వాకి టాకీ సెట్స్ ఛార్జ్ చేసుకోవడం కానీ, సో ఏమైనా ఏసీ రిపేర్స్ ఉన్నా కానీ చిన్న చిన్నవి చూసుకోవడం కానీ, సో ఇలాంటివి ఉంటాయి. సో దీంట్లో మనకి పోస్ట్ వైజ్ అయితే కుక్ హైయెస్ట్ ఉన్నాయి. బట్ ప్రిఫరెన్స్గానైతే మీరు చెప్పిన డ్యూటీ ప్రకారం అయితే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో కోబ్లర్ చాలా బాగుంటుంది, కోబ్లర్ బాగానే ఉంటుంది. సో ఆ తర్వాత స్వీపర్ చాలా బాగుంటుంది, స్వీపర్ కూడా ఎక్కువ ఉంది. వాషర్ మ్యాన్, బార్బర్ కంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వాషర్ మ్యాన్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ వాషర్ మ్యాన్, ఆ తర్వాత పెయింటరు, ఆ తర్వాత కార్పెంటరు, ఆ తర్వాత ఎలక్ట్రీషియను, మాలి, ఈ వెల్డర్ కూడా ఎక్కువ వర్కే ఉండదు. ఆ తర్వాత స్వీపర్ తర్వాత ఇక టైలర్, కోబ్లర్, ఇక కుక్ పెట్టుకోండి, ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా. తర్వాత కుక్కు, తర్వాత కోబ్లరు, తర్వాత అటెండెంట్. సో ఇవి పెట్టుకోవడానికి అంటే నేను అది మీ ఇష్టం, ఎందుకంటే ఒక్కొక్క వర్క్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ వర్క్ని బేస్ చేసుకొని మీరైతే చేసుకోండి. సో ఏదైనా కానీ చాలా బాగుంటుంది. జనరల్ డ్యూటీ వాళ్ళకంటే ట్రేడ్ వాళ్ళ డ్యూటీ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి శాలరీస్ అయితే ఎవరైతే జనరల్ డ్యూటీ పొద్దుగా లేసి డ్యూటీ అంటే ఏ షిఫ్ట్ అయిందనుకో పొద్దున్న లేసి డ్యూటీ యూనిఫామ్ వేసుకోవాలి, షూ పాలిష్ చేసుకోవాలి, డ్యూటీ చేయాలి, రావాలి. సో వీళ్ళకి అది ఏం ప్రాబ్లం ఉండదు. అంటే నువ్వు డ్యూటీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ కావచ్చు మనకి, అంటే డ్యూటీలో మనం ఏమన్నా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమన్నా ఇష్యూ జరగచ్చు. సో వీళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో హాయిగా డ్యూటీ పొద్దున వేసుకుంటూ మధ్యాహ్నం ఇస్తారు. ఈ స్వీపర్ అమ్మాయి అయితే అసలు ఒక్కసారి కూడా నేను ఈ చీపురు పట్టి ఊడడం కదా చూడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క యూనిట్లలో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళే ఎక్కువ వర్క్ చేస్తారు. సో ఈమె వాళ్ళతో పాటు ఏదో అట్లా ఉన్నవా అన్నట్టు చేస్తారు. సో ఇది అయితే ఈ సిఐఎస్ఎఫ్ ట్రేడ్కి సంబంధించినటువంటి పోస్టులు, దాంట్లో ప్రిఫరెన్స్ సంబంధించినటువంటి ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే తెలుసుకోండి. నేను చెప్పినాను. సో మ్యాక్సిమం నేను చూసినవి, మీ కల్లారా చూసినవి మాత్రం నేను చెప్పినాను, నేను ఒకటి తెలుసుకొని చెప్పలేదు. సో ఒక్కొక్క పోస్ట్ని అధ్యయనం చేసుకొని చూసి మీరు పెట్టుకోండి. సో ఎక్కువ పోస్టునే పెట్టుకుంటా అంటే అట్లా పెట్టుకోవచ్చు. సో మీరు మ్యాక్సిమం ఎలా పెట్టుకున్నా పర్లేదు. కుక్లో అయితే ఏంటంటే మీరు ట్రేడ్ టెస్ట్లో కొన్ని మీకు చెప్పలేకపోతారు. సో ఆ సబ్జీ ఆ పేర్లు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనము తెలుగు సౌత్ వాళ్ళం కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి. సో అలాంటి వాటి మీ ట్రేడ్లో కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు. సో కాబట్టి మిగతా అన్ని మ్యాక్సిమం మనకి ఈజీగానే ఉంటుంది. సో ట్రేడ్లో కూడా మరి అంత డిఫికల్ట్గా ఏముండదు. చిన్న చిన్న పదాలు మీరు వెళ్ళే ముందు తెలుసుకొని వాటి యొక్క వర్క్ ఏంటియో తెలుసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. సో దీని యొక్క ఎగ్జామ్ టఫ్ ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామంది అడిగారు. సేమ్ ఎగ్జామ్ మనకి జీడీ ఎలా ఉంటుందో, సో జీడీ అంతా డిఫరెన్స్ సరే ఇక జీడీ లెవెలే అనుకోండి. సో జీడీ లెవెల్లో మాత్రమే ఉంటుంది. సో ఫిజికల్ అయితే ఈజీగానే క్లియర్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి మనకి ట్రేడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఇది అయితే ఈరోజు ట్రేడ్కి సంబంధించినటువంటి పోస్టుల గురించి, దాని యొక్క ప్రిఫరెన్స్ గురించి కావచ్చు, దాని యొక్క పోస్ట్ అయితే నిన్న ఆ అమ్మాయిని కలిసి అడగడం జరిగింది. నువ్వేం చెప్పగలుగుతావా మన వాళ్ళకి డైరెక్ట్ అంటే, సో నాకు భయము, నేను చెప్పలేనని చెప్పడం జరిగింది. సరే ఇంకా డీటెయిల్స్గా నీ స్వీపర్ వర్క్ ఏమి కాకుండా ఇంకా రిమైనింగ్ అన్నీ తెలుసుకోనటం అంటే ఒకటి ఉంటుంది చూడండి అందరికీ. సో నేను ఇంత చదువులు చదివి నేను ఈ స్వీపర్ చేయాలా, నేను కోబ్లర్ చేయాలా, నేను కుక్గా చేయాలా అని చాలామందికి ఉంటుంది. సో అంటే అదిగా మీ మనోభావం, అది మీ ఈగో పైనే ఆధారపడి ఉంటుంది. సో ఎందుకంటే ఎంత చేసినా కానీ కోటి విద్యలు కూటి కోసమే. నువ్వు ఎంత పని చేసినా కానీ ఇంత మంచి శాలరీ అయితే ఇవ్వరు, చాలా తక్కువ టైంలో మనకి ఎక్కువ శాలరీ. సో దాంతోపాటు మనకి అలవెన్స్లు, సో నెక్స్ట్ మనకి 8th పే కమిషన్ వస్తుంది. సో దాంతోపాటు ఇయర్లీ నీకు డ్రెస్ అలవెన్స్లు వస్తాయి, ఇయర్లీ నీకు మనకి దివాళీ బోనస్ అని వస్తుంది, ఇయర్లీ ఎక్స్ట్రా శాలరీ వస్తుంది, ఇంకా డిఏ పెరిగితే డిఏ శాలరీ వస్తుంది. సో ఇవన్నీ కలుపుకుంటే మనకి ఏ సాఫ్ట్వేర్ జాబ్ కూడా మనకి అంత సేఫ్టీగా సెక్యూరిటీగా ఉండదు. సో ఇది అంతా చాలా బాగుంటుంది. సో నువ్వు ఈ ట్రేడ్ మెన్ అయితే మ్యాక్సిమం నువ్వు ఫ్యామిలీ తోటి ఉండొచ్చు, ఎక్కడ పోయినా కానీ ఫ్యామిలీతో ఉండొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం ఎలక్షన్ డ్యూటీస్ కొద్దిగా తక్కువనే ఉంటాయి. ఒక యూనిట్లోనైతే పర్మనెంట్గా ఉంటారు. ఈ యూనిఫామ్ కూడా అంటే యూనిఫామ్ ఉంటుందని చెప్పేసి ఒకటి అడిగారు. సో ఎస్ యూనిఫామ్ ఉంటుంది. వీళ్ళకి అప్పుడప్పుడు జనరల్ డ్యూటీ పనులు కూడా వేస్తారు. జనరల్ డ్యూటీ పనులు కూడా మ్యాక్సిమం వీళ్ళకు వేస్తారు, కానీ వెపన్ ఇవ్వరు. సో నార్మల్గానే వేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఉంటుంది. బట్ ఏంటంటే పైన ఒక టీ షర్ట్ వేసుకుంటారు, కింద పాయింట్ వేసుకుంటారు.
సో రెగ్యులర్గా పని కానీ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది అయితే ఈరోజు వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీ కమెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వకుంటే నెక్స్ట్ ఒక వీడియో చేస్తున్నాను అని అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.